రైట్, వెల్కమ్ బ్యాక్. రామ్మోహన్ సార్ రామ్మోహన్ సార్, కాంగ్రెస్ ఏమో సంక్షేమ పథకాన్ని నమ్ముకొని జూబ్లీహిల్స్ గెలుపు మాదే అంటోంది. ఇక ఇటు బీఆర్ఎస్ ఏమో కొంత సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, అలాగే ప్రభుత్వ వైఫల్యాలు మమ్మల్ని గెలిపిస్తాయని బీఆర్ఎస్ ధీమాగా ఉంది. ఇక ఇటు బీజేపీ అయితే మోదీ గ్యారంటీలను నమ్ముకొని ఈసారి ఖచ్చితంగా గెలుపు మాదే, గెలిచి తీరుతామనేటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా జూబ్లీహిల్స్లో చూస్తే అది ద్విముఖ పోటీ అనుకోవాలా, త్రిముఖ పోటీ జరుగుతోందని అనుకోవాలా? ఏం చెప్తారు? ఫ్లైట్ మోడ్ లో పెడితే మొత్తానికే పోయింది. రామ్మోహన్ సార్, చెప్పండి. నేను అడిగిన వినపడలేదు సార్. ఓకే. కాంగ్రెస్ ఏమో సంక్షేమ పథకాలను నమ్ముకుంది, ఇటు బీఆర్ఎస్ ఏమో కొంత సెంటిమెంట్ మాకు వర్కౌట్ అవుద్ది, అదర్వైజ్ ఇటు ప్రభుత్వ వైఫల్యాలు ఎలాగో మమ్మల్ని గెలిపిస్తాయనేటువంటి ధీమా వాళ్ళది. ఇక ప్రభుత్వం మన బీజేపీ మాత్రం ఈసారి ఖచ్చితంగా ఆ సీటు మాదే, మేమే కైవసం చేసుకుంటున్నాము, ఎందుకంటే మోదీ గ్యారంటీలు మమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తాయి అనేది వాళ్ళ ధీమా. అయితే ఓవరాల్గా మీకేమనిపిస్తుంది? అది ద్విముఖ పోటీ జరుగుతోందా జూబ్లీహిల్స్లో, త్రిముఖ పోటీ జరుగుతోందా? రోజా గారు, మీకు స్టూడియోలో ఉన్న దిలీప్ ఆచార్య గారికి, చరణ్ కౌశిక్ గారికి, అట్లాగే నాగేంద్ర గారికి నమస్కారం. మన రాజు న్యూస్ ప్రేక్షకులకు కూడా. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. 3 పార్టీలు పోటాపోటీగా ఉన్నాయి. సరే, కొంచెం ఎక్కువ తక్కువ 3 పార్టీలు కూడా ప్రచారం చేసుకుంటున్నాయి. 3 పార్టీలకు సవాల్ ఏంటి? ఉదాహరణకు గతంలో మా సిట్టింగ్ సీటు హైదరాబాద్ లో ఎక్కడా కూడా కాంగ్రెస్ కు సంధి ఇవ్వలేదు. ఒక బీజేపీ మాత్రం ఒక సీటు గెలిచారు వాళ్ళు. ఎంఐఎం 7, అది పోతే హైదరాబాద్ జిల్లా సంఖ్య చెప్తున్నాను. మొత్తం రంగారెడ్డి అవన్నీ కలపకుండా చెప్తున్నాను. 15 సీట్లలో మిగతా అన్ని వీళ్ళేవే కదా. కనుక మా సిట్టింగ్ సీట్ దక్కించుకోవాలని కేటీఆర్ శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. ట్రబుల్ షూటర్ హరీష్ రావు గారి తల్లి చనిపోవడం వల్ల ఆయన ఉప ఎన్నిక దూరంగా ఉన్నారు, ప్రచారం దూరంగా ఉన్నారు. కానీ అందరూ కూడా మంత్రులు, మాజీ మంత్రులు అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ నినాదం అంతా ప్రభుత్వ వైఫల్యాల మీద. ఈ 2 సంవత్సరాలు, ఇంకొక నెల అయితే 2 సంవత్సరాలు ప్రభుత్వ వైఫల్యాల మీద ఆధారపడి చేస్తున్నారు. గతంలో మేము 10 సంవత్సరాలు అభివృద్ధి చేసినాం, మా విజయం చూడండి, మా అభివృద్ధి చూడండి. ఇప్పుడు ఏమో 2 ఏళ్ల వాళ్ళ వైఫల్యాలు చూడండి. నేను చెప్పి ఇంతకుముందు దాకా వాళ్ళు మాట్లాడుకున్నారు కదా, అది అందరికీ తెలిసింది అని మళ్ళీ మాట్లాడాను నేను. కనుక ఆ వైఫల్యాల గురించే చేస్తున్నాను. కానీ ఏ పార్టీ అయినా తమ బలాల మీద ఆధారపడాలి, కానీ తమ ఎదుటి వారి బలహీనతల మీద ఆధారపడితే పెద్దగా చెల్లదు. కానీ ఈ 2వ పని జరుగుతుంది ఎక్కువ అంటున్నాను. 2వది, కాంగ్రెస్ పార్టీకి సావరేవో వాళ్ళకు కూడా ఇవాళ ముఖ్యమంత్రి పదవికి ఎసరు వచ్చే ఎన్నిక అని కొందరు అంటున్నారు. అవునా కాదా వాళ్ళు తెలుసుకుంటారు. అట్లాగే మంత్రివర్గంలో ఇళ్ళు కనుకున్నా కూడా 10 మంది మంత్రులు, అట్లాగే ప్రతి ఏ డివిజన్లు ఉన్నాయి అక్కడ అందరూ ప్రయత్నం చేస్తున్నారు. వందలాది మంది ప్రముఖ నాయకులు కూడా పనిచేస్తున్నారు. ఇటుపక్క 2. ఇక 3వది కిషన్ రెడ్డి గారికి సవాల్ ఏంటంటే, కిషన్ రెడ్డి గారి జూబ్లీహిల్స్ ఇది నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఉన్నది. కనుక ఆయనకు సవాలే. కేంద్ర మంత్రిగా ఆయనకు సవాలు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి సవాలు, ఇటు పక్కన మన కేటీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ కూడా సవాలే. కానీ ఏమంటున్నానంటే, ప్రజలు 2 విషయాలు చూస్తారు. నేను 3 సార్లు ఇప్పటిదాకా ఆ మొత్తం జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా పోయినా, మళ్ళీ ఎల్లుండి అవతలని పోతాను. కానీ ఇంకొక 4 రోజులు మాత్రం మిగిలింది. 9 నాడు సాయంత్రానికి ప్రచార సమాప్తి పూర్తి. ఇప్పుడే సరిగ్గా 4:72 గంటలు మాత్రమే ఉన్నది. 100 గంటలు కూడా లేదు ఇప్పటికి కూడా. కనుక అట్లా చూసుకుంటే ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం. రోజుగా ఏ ఎన్నిక ఒకటి ఉండదు. ఇప్పుడు మేము కంటోన్మెంట్ గెలిచినాం కదా, ఇది గెలుస్తామంటే తప్పే అంటున్నాను. కంటోన్మెంట్ ఇదే కంటోన్మెంట్ ఎన్నిక గెలిచినప్పుడు ఉప ఎన్నిక అప్పుడు కూడా 6 నెలలు కూడా పూర్తి కాలేదు. అప్పుడు వెంటనే వ్యతిరేకత లేదు. కనుక అప్పుడు గెలవడం వేరు. అంటే అధికార పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ కు పోయేదేం లేదు, కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేం లేదు. ఓ సీట్ ఇస్తే మాకు అభివృద్ధి చెందుతారని చెప్పి కంటోన్మెంట్ వాళ్ళు ఓటేశారు. కానీ ఇప్పుడు కంటోన్మెంట్ కు దీనికి మనం కంపేర్ చేస్తున్నారు కదా, అక్కడ 4,000 కోట్లు అభివృద్ధి చేసినామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. నిజమా కాదా అని తెలుసుకోవడానికి కూతవేటి దూరం కదా. కంటోన్మెంట్ ఎక్కడో లేదు కదా, వేరే మన ఢిల్లీలో లేదు కదా, మన దగ్గరనే ఉంది కదా. కనుక చూసుకుంటారు, ప్రజలు చూసుకుంటారు కదా. 2వది ఏంటంటే, ప్రజలు ఎప్పుడు కూడా తమకు ఏమొచ్చిందో చూస్తారు. ఇప్పుడు ఈ ఉపరితల అంశాలని పెద్దగా పట్టించుకోరమ్మా. ఎందుకంటే ఉపరితల అంశాలు వీళ్ళు రాజకీయ విమర్శలు ఎవరు పట్టించుకోరు. మా జీవితాల్లో ఏమైనా మార్పు వస్తుందా ఈ ఎన్నిక వల్ల ఏమంటున్నాను. నేను 3 సార్లు పోయిన దానిలో వాళ్ళందరూ కూడా వీళ్ళ చాలా పెద్ద అవాకులు చెవాకులు, అంతసత్యాలు అసత్యాలు మాట్లాడుకుంటే దాన్ని ఎవ్వరు పట్టించుకుంటారమ్మా. ఇంకో మాట చెప్తాను. జూబ్లీహిల్స్ మన ప్రత్యేకత ఏంటంటే, ఒకవైపు ఆకాశ హారిమాలు, ఒకవైపు పేదలు కూర్చుంటాయి. రహమత్ నగర్, బోరబండ, మీకు ఫిలిం నగరు, కృష్ణా నగరు, ఒక 10 వాడలు చెప్తాను. ఆ వాడలో నేను తిరిగాను. అక్కడ ఏమన్నారంటే, మాకు మంచినీళ్ళు వస్తలేవు. కిషన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు మంచినీళ్ళు వస్తలేవని. మరి ఘర్కి జైలు ఉన్నది కదా, మరి ఎందుకు మంచినీళ్ళ విషయంలో మరి బీజేపీ కూడా విఫలం అవుతున్నట్లయితే ఇవ్వాల్సింది వీళ్ళే.
కానీ మరి అంతా మా మిషన్ భగీరథ చేసుకున్న ఇన్ని చేసుకున్న బీజేపీను బీఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా సమాధానం చెప్పాలి. కరెంట్ సరిగ్గా వస్తలేదు, కొన్ని వాడలలో అంటున్నారు. అట్లాగే మురికి నీరు పోతలేదు, మనకి వర్షాలకు అంతటా దెబ్బతిన్నట్టు అక్కడ కూడా దెబ్బతిన్నాయి చూసినాం కదా. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే మన జీవితానికి దీనికి ఏమైనా సంబంధం ఉన్నా అని ఒక రకంగా బేరించి వేసుకుంటారు. వాళ్ళు ఏమంటున్నారంటే పథకాల అందలేయడం లేదనేది మాత్రం ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది. అది బీఆర్ఎస్ కో వాళ్ళకి లాభం అయితే నేను చెప్పక మానను, ఎందుకంటే చెప్పాల్సిందే. పథకాలు అమలు కావడం లేదు. షాదీ ముబారక్ నుంచి మొదలుకొని ఒక్క ఉచిత బస్సు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పెద్ద ప్రభావం చూపెట్టే తర్వాత సంగతి. మిగతావన్నీ పోతే ఎలక్ట్రిసిటీ చరణ్ కౌశిక్ గారు చెప్పారు ఆ 3 పథకాలు తప్పే మిగతా అన్ని కూడా అమలు కాలేదు కదా, మాకు ఇస్తానని ఇవ్వలేదు కదా అనే ఆవేదన మన జూపల్లి కృష్ణారావు గారి ముందు ఒక ఉత్తమం చేసింది కదా. మరి అందరూ పేట ఆర్టిస్టులు అంటే మరి ఎవరిని మనం నమ్ముదాం? ఒక ఇంటికి మనం పోయినప్పుడు ఎవరెవరు మాట్లాడుతున్నారు కదా, మీరు అట్లా చేయండి. నా ఉద్దేశం ఏంటంటే ప్రజలతో పలకరిస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఊరేగింపుగా పోవడమో బయట మనం రోడ్ షోలు చేయడమో దానివల్ల తెలియదు అంటున్నాం. మేము 2 సర్వేలు చేస్తున్నాం. ఎన్నికల్లో మద్యము మన డబ్బు పంచక్రమం ఇప్పుడే మొదలైంది, ఇంకా మొదలవుతుంది. ముందు ముసళ్ళ పండుగ జరుగుతుంది. కానీ నేను 3 పార్టీలను నాకు అంచనా ఏంటంటే ఇప్పుడు ఈ 3 పార్టీలలో 2 పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉన్నది, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే. బీజేపీ కానీ కీలక పాత్ర వహిస్తుంది ఈ ఎన్నికల్లో. బీజేపీ కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికలకు 2023కి 24కి తమ సత్తా దాటింది. ఓట్లు పెరిగినాయి. ఇక్కడ పెరిగే క్రమంలో ఇవాళ బీజేపీ ఎన్ని ఓట్లు చీల్చుకుంటది అనే దాన్ని బట్టే వీళ్ళ గెలుపోవడం నిర్ణయం అంటున్నాడు. చాలా ఓట్లు చీల్చుకుంటే వాళ్ళు కూడా గెలవచ్చు. అంటే 2 ప్రభుత్వాలు చూశారు కదా, బీఆర్ఎస్ ను 10 ఏళ్ళు చూశారు, వీళ్ళని 2 ఏళ్ళు చూశారు. మాకు ఏమని అడుగుతున్నారు, తప్పులేదు. కానీ ఏమవుతుందంటే ఈ మొత్తం 3 పార్టీల 3 ముక్కల ఆటలో 2 జరుగుతాయి. ఏదో ఒక పార్టీ వీక్ అవుతుంది అంటున్నాడు. గతంలో 2023లో కూడా జరిగింది అదే. 2023లో బీజేపీ అనుకున్నంత పుంజుకోకపోవడం వల్ల కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ గొప్పతనం కాదు, కాంగ్రెస్ గెలిపడానికి 2 కారణాలు. ఒకటేమో బీజేపీ వీక్ కావడం, రెండోది 10 ఏళ్ల ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఉండడం, ఒక రకంగా వాళ్ళ అవినీతి అహంకారము ఆ ధోరణి వల్ల ఓడిపోయారు. అభివృద్ధి చేయక కాదు, అభివృద్ధి చేసినా సరే అవినీతి ఉంది అహంకారం ఉంది అని చెప్పి దానికి వ్యతిరేకంగా ఓటేశారు. ఆల్టర్నేట్ బీజేపీ కనపడకపోతే బీజేపీ గెలవాలనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా కాంగ్రెస్ ఓట్లేశారు. చూడండి చాలా చోట్ల జరిగింది. అదే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చిన బీఆర్ఎస్ వీక్ అయింది, బీజేపీకి లాభం అయింది. 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి, 1-2 కాదు కదా. దానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ వీక్ అయింది. ఎప్పుడు కూడా 3 నదుల సంఘం, త్రివేణి సంఘం అంటాం కదా రోజా గారు. త్రివేణి సంగమంలో ఒక నది ఎండిపోయి ఉంటుంది, ఒక నది మొత్తం అంతర్వాహినిగా ఉంటుంది. అక్కడ సరస్వతి కావచ్చు, ఇక్కడ కాళేశ్వరం దగ్గర మరి ఇంకో నది కావచ్చు. అందుకనే ఇక్కడ కూడా 3 పార్టీల 3 ముక్కల ఆటలో ఏదో ఒక పార్టీ వీక్ అవుతుంది. అది బీజేపీ అవుతా బీఆర్ఎస్ అవుతా, బీఆర్ఎస్ కు డిపాజిట్ రాదు ఈసారి దిలీపాచార్య చెప్తున్నారు. ఇటు యొక్క బీఆర్ఎస్ కాదు బీజేపీ డిపాజిట్ రాకపోవచ్చు అని కాంగ్రెస్ అంటుంది. ఈ దశలో 3 కీలక పరిణామాలు జరుగుతాయని నేను అనుకుంటున్నాను. ఒకటి, ఇది తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పు, అంటే రాజకీయ రంగాన్ని మార్చేస్తుంది. ఎందుకు మార్చేస్తుంది అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇవాళ ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన రెఫరెండం. ఇప్పుడు సామెత ఉంది తెలంగాణలో, చచ్చిపోయిన భార్య పలిగిపోయిన బుడ్డెడు పాలిచ్చిందని. 10 ఏళ్ళు చూసిండ్రు, అయిపోయింది, వాళ్ళని పక్కన పెట్టిండ్రు. ఇప్పుడు వాళ్ళది సమస్య కాదు, 10 ఏళ్ళు ఏం చేసిండ్రు ఏం చేయలేదు చర్చనే కాదు అంటుంది. 10 ఏళ్ళు వీళ్ళది, 50 ఏళ్ళు వాళ్ళది చర్చ కాదు. ఇవాళ ఈ 2 ఏళ్లలో ప్రజలు గమనించేది 2 ఏళ్ళలో ఏం జరిగింది చూస్తారు కదా. అందుకనే 2 ఏళ్ల పరిపాలన మీద రెఫరెండంగా భావించాలి నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డికి పెద్ద సవాల్గా మారుతుంది ఉప ఎన్నిక అనేది రెండోది. మూడోది, వాళ్ళ సిట్టింగ్ సీట్ దక్కించుకోకపోతే కొత్తగా తిరుగా పడిపోయేది లేదు, దక్కించుకుంటే కొత్తగా పెరిగేది లేదు. 39 మంది 38 అయ్యారు, 37కి వస్తారు, అంతే కదా. ఈ ప్రభుత్వాన్ని కూడా మార్చేది కూడా ఎన్నిక కాదు, కానీ రాష్ట్ర రాజకీయాలను మార్చే ఎన్నిక అయితే. ఎందుకంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక ప్రభుత్వాల ఎన్నికల మీద పడుతుంది. అసలు 3 పార్టీల వాళ్ళు దగ్గర మిత్రులు మాట్లాడుతుంది, ఎందుకు వచ్చింది సార్ పాపం మాగంటి గోపీనాథ్ గారు బతికుంటే పీడబోతుండే, మన చేతిలో లేదు, చావు పుట్టుక మన చేతిలో లేదు, కానీ ఆయన బతికుంటే బాగుండే, అసలు అనవసరంగా ఉప ఎన్నిక వచ్చింది, మాకు పెద్ద ఒక పరీక్షగా మారిపోయింది ఈ 2 ఏళ్ల ప్రభుత్వం తర్వాత అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఉంటదో పోతో మరి సీటు దక్కించుకోవాలి, కానీ బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు బ్రిస్టేజ్. ఇప్పుడు ఇదే కనుక మనకి మిగతా చోట్ల కంటోన్మెంట్ కానీ ఇతరత్ర జరిగితే వేరుగా ఉంటుండే ఎన్నిక, రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా. కిషన్ రెడ్డి గారు కూడా శల్య పరీక్ష ఇప్పుడు ఒక పరీక్ష అయిపోయింది కదా. అందుకని ఇక్కడ 3 పార్టీల అంచనా వేస్తే నాకు బలాలు బలహీనతలు ఒక 2 నిమిషాలు చెప్పి పంపిస్తాను. ఫస్ట్ బలం ఏంటంటే బీఆర్ఎస్ కు సానుభూతి బలం, తాము గతంలో చేసిన 10 ఏళ్ల అభివృద్ధి బలం, అట్లాగే ఎదుటి వారి మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యతిరేకత వీళ్ళ బలం ఇంతవరకు. రెండోది కాంగ్రెస్ పార్టీకి బలం ఏంటంటే బీసీకి ఇచ్చారు, అది బలం.
కానీ ఆ బీసీ అభ్యర్థి నేర చరిత్రుడు, అంతకుముందు వాళ్ళ తండ్రి గురించి ఉన్నది అని బలహీనత, అంటే కౌంటర్ వేస్తే రెండు సమానం అయిపోతున్నాయి అక్కడ. రెండోది ఏంటంటే కొన్ని మాటలు అక్కడ మాట్లాడిన మాటలు కూడా వాళ్ళు వ్యతిరేకం అవుతారు. ఇంతకుముందు దిలీపాచారి గారు చక్కగా చెప్పింది ఏమనంటే, ముఖ్యమంత్రి గారు వచ్చి పథకాలు ఆపేస్తామంటే ఒక్క జూబ్లీ హిల్స్ ఎలా ఆపుతారా, మొత్తం రాష్ట్రం అంతా ఆపుతారా? ఇప్పటికే కొన్ని పథకాలు ఎందుకు పనికి రాకుండా పోయి అసలు ఆయన ఎక్కడ కూడా సార్ ఓటు వేయకపోతే పథకాలు ఆపేస్తామని అని ఎక్కడ ఉండవద్దు. అది తప్పంటున్నాడు, అది చాలా దుర్మార్గం అంటున్నాడు. అది ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు అక్కడ బెదిరించిన వాళ్ళు దానివల్ల ఏంటంటే నష్టమే జరుగుతుంది. ఇప్పుడు కూడా ఎన్నికల్లో రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ ముట్టగట్టు. ఒకటి సానుభూతి అంటే ఆమె ఏడుపులు దొంగ ఏడు పని, ఒక మాట ఆమె ఏడుపులు దొంగ ఏడు పని అంటే భర్త చనిపోతే భార్య ఏడుస్తుందా లేదా. ఇంకోటి ఏంటంటే ఆమె ఒక్క మాట, ఆమె అసలు భార్య కాదు, రెండో భార్య. ఈ వ్యక్తిత్వ హననాలు వ్యక్తిగత జీవితాల్లోకి పోతే తప్పైతే దాని భార్య కాబట్టి పోటీ చేయొద్దా? చేయాల్సిన అవసరం ఉంటుంది. చేస్తున్న అర్థం ఉంది, ఆమె భార్య కాదా అని చూసి ఎవడు ఓటేయడు. లీగల్ గా ఇల్లీగల్. ఇంకొక మాట చెప్తాను, బీజేపీకి పరీక్ష అంటున్నారు. బీజేపీకి ఇవాళ మత రాజకీయాలు ఉన్నాయి. ఒక మాట చెప్పాలి, నేను మళ్ళీ మీరు మాట్లాడిన ఒక్క నిమిషం మాట్లాడిపోయాను. ఎందుకంటే ఒక మాట చెప్తాను, ఇప్పుడు బీజేపీకి బలం ఏంటంటే ఈ నవీన్ యాదవ్ అంతకుముందు ఎంఐఎం అభ్యర్థి మధ్యన ఇండిపెండెంట్ పోటీ చేశారు. అది వాళ్ళకి బలమే. 50,000 ఓట్లు పైగా గెలుచుకున్నారు ఆయన. అంతకుముందు ఇండిపెండెంట్ 20,000 ఓట్లు తెచ్చుకున్నారు. కనుక క్యాండిడేట్ గా కాంగ్రెస్ కు లాభం, అది కాంగ్రెస్ కు ఒక బలం. కానీ బీజేపీ ఏమంటుందంటే ఈ ఎంఐఎం కేసినట్టు ఈ ఓటు అంటుంది. ముస్లిం ఓట్లు 1,20,000 ఉన్నాయి, అవి ప్రభావం చూపెడతాయి. ఆ ప్రభావం చూపించినా కూడా బీజేపీకి అస్సలు ముస్లిం ఓట్లు పడాయని చెప్పను, కానీ కొన్ని పడ్డా ఈ రెండు పార్టీల మధ్యనే ఉంటాయి. ఈ రెండు పార్టీలకే ఉంటాయి. ముస్లిం అభ్యర్థి లేకపోవడం, ఎంఐ అభ్యర్థి లేకపోవడం కూడా ఒక ప్లస్ ఏది కాంగ్రెస్ పార్టీకి అంటున్నాడు. ఇది కూడా చెప్తున్నాను, ప్లస్ మైనస్ చెప్తున్నాను. అంతిమంగా ఒకటి ఏంటంటే వాళ్ళందరూ చూసి సబ్కా సున్నా అప్నా కర్నా అందరి వింటున్నారు. ఇప్పటికే ప్రజల ఓటర్లు ఆల్రెడీ చేసుకున్నారు, ఎవరికి ఓటే అని తెలుసుకున్నారు. చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, మేధావులు ఎవడు ఓటేస్తున్నాడు. 2 లక్షలు కూడా ఓటు పోలవుతాయని ఎవరు తెలియదు. ఇప్పుడు చూస్తే మీరు గతంలో 1,86,000, 4 లక్షల ఓట్లు ఉంటే 1,86,000, 85,000 పైన ఎవరు ఓటు సంపాదించుకుంటారో వాళ్ళు గెలుస్తారు. ఓటు ప్రజలు ఒక్క మాట, పేద ప్రజల ఓటుతో మీరు అందరు గెలుస్తున్నారు. మన ప్రజాస్వామ్యం బతుకుతుందంటే పేద ప్రజల ఆశల మీదే బతుకుతుంది ప్రజాస్వామ్యం అని మెగసేస అవార్డు గ్రహీత శాంతా సిన్హా ఎప్పుడో చెప్పింది. ఈ చదువుకున్న వాళ్ళు ఓటేయరు, ఈ మీది ఉపరితల అంశాలు ఏమి పనిచేయవు. ప్రజల జీవితాలను మార్చే ఎన్నికగా రేపు దీన్ని అభివర్ణించవచ్చు.